కాంగ్రెస్ లో గెలిచేటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో పోతారు, టీఆర్ఎస్ లో గెలిచేటువంటి కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ మరి కాంగ్రెస్ లో పోతారు. ఈ రెండు పార్టీలు తోడలు, ఈ రెండు పార్టీలు కూడా గ్రామాలలో అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి ఏం చేశారో తెలుసా? వీరు బ్రాండ్ సప్లై చేస్తారు. గ్రామాలలో మంచినీళ్ళు దొరకకపోవచ్చు, కానీ వందల షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి, వీరు బ్రాండ్ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రజలకు సంబంధించినటువంటి కుటుంబాలను రోడ్ల పాలు చేసేటువంటి పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ. ఎంతసేపు ప్రజల ఆరోగ్యం అవసరం లేదు, మహిళల మీద దౌర్జన్యాలు పెడతారు, పట్టించుకోరు. కానీ వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూముల వ్యాపారం ద్వారా, బీరు బ్రాండ్ వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదించి దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు. రఘునందన్ గారి నేతృత్వంలో ఈ యొక్క మున్సిపాలిటీని తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేస్తుందని తెలియజేస్తున్నాం. అది రోడ్ల సమస్య కావచ్చు, అది వీధి లైట్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అండర్గ్రౌండ్ సంబంధించినటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, పారిశుద్ధ సమస్య కావచ్చు. తప్పకుండా వీళ్ళ నాయకత్వంలో మా రఘునందన్ గారు రామాయణపేట ప్రజలకు మరి అన్ని రకాలుగా అభివృద్ధి మేము చూపిస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. 1985లో ఇదే రామాయణపేటలో వాసిరెడ్డి ఎమ్మెల్యేగా నిలబెట్టినప్పుడు అత్యధికమైనటువంటి ఓట్లు ఈ యొక్క రామాయణపేట గ్రామంలో బీజేపీ కేశారు, కమలంపూ కేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీరు ఓట్లేసి గెలిపిస్తే తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి